పరిశుద్ధాత్ముడు లోపల ఒప్పుకోరు. యాక్సిడెంటల్గా ఏమన్నా జరిగితే జరగచ్చు, కానీ ఇంటెన్షన్ ఉండదు. ఎందుకు ఉండదు? ఏ దప్పిక ఉండదు. ఆయన దాహం తీర్చడానికే వచ్చారు. ఇంటెన్షనల్గా వీళ్ళకి హాని చేయాలి, లేకపోతే ఎవరి మీదైనా కోపం, క్రోధం, లేకపోతే ఎవరి మీదైనా పగ పెట్టుకోవడం, లేకుంటే ఎవరి మీదైనా వీళ్ళు ధ్వంసం చేయాలి, నాశనం చేయాలనే ఇంటెన్షన్, లేకపోతే ఈ పాపం చేయాలి, లేకపోతే ఈ హాని చేయాలి, లేకపోతే అబద్ధం ఆడాలి, లేకపోతే ఇలా మోసం చేయాలి అన్న ఇంటెన్షన్ అనేది నీకు ఉండదు. నీ హృదయంలోనే ఉండదు. ఎందుకు ఉండదు అంటే మారు మనసు ఇవ్వడానికే యేసుప్రభు వచ్చారు. పాత జీవితం ఇదిగో క్రీస్తు, అది కరెక్ట్గా, పాతవి గతించను, సమస్తము నూతనమే. క్రీస్తు ద్వారాగానే పాతవి గతిస్తాయి, కొత్తవి అవుతాయి. అంటే నీ హృదయము, నీ జీవితం మారిపోతుంది. కొంతమంది సాక్ష్యాలు చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది వాళ్ళ జీవితం. ముందు ప్రభువును అనుభవింపక ముందేంటి, తర్వాత ఏంటి, ఆశ్రయించేదానికంటే ముందేంటి, తర్వాత ఏంటి, చాలా అద్భుతంగా జీవితాల్లో. నాది కూడా ఒక అద్భుతమైన సాక్ష్యమే నిజంగా. నేను ఇప్పుడు అంతా అలవాటు ఆనవాయితీగా ఉండేది. ఎందుకంటే మా తాతయ్య ఫాస్ట్ కనుక ఆటోమేటిక్గా భక్తి జీవితం అనేది మాకు ఉంటుంది, మా కుటుంబాల్లోనే ఉంటుంది కదా. మరి అలాంటి ఆనవాయితీ, అలవాటు భక్తి అంటే అలవాటు ఇప్పుడు నామినల్ అంటారు కదా, ఆ స్థితి నుండి దేవుడు నన్ను రక్షించుకున్నారు. అంటే హృదయం, రక్షణ కార్యం నా హృదయంలో జరిగింది. ఎప్పుడు? డిగ్రీ ఫస్ట్ ఇయర్లో. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా విన్నాను, వాక్యం విన్నాను. ఒక యూత్ రిట్రీట్ మా ఆంటీ చెప్పారు, శిఖరం అవుతారా పట్టుకొని విషయం. కానీ ఆ రోజు ప్రత్యేకంగా నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నానంటే నేను ఒక 2 సంవత్సరాల ముందే చదివాను. నేను మా అమ్మ కొంచెం ఎర్లీగా నాకు జాయిన్ చేసింది, ఆవిడ టీచర్ కనుక. చిన్నగా ఉన్నప్పుడే అంటే మీరు అనుకుంటారు డిగ్రీ ఆన్సర్కే 18 సంవత్సరాలు అనుకుంటారు. నేను కూడా అలాగే చెప్తా ఉంటాను, కానీ ఇంకా అంతకంటే ముందే. కానీ ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు. కానీ ఇంకా చిన్నప్పుడే నేను దేవుడిని రక్షకుడిగా అంగీకరించాను. అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ అనగా యాక్చువల్గా 18 ఇయర్స్ ఉంటాయి అనుకుంటాం కదా, తెలుగు మీడియం కదా ఫస్ట్. మా అమ్మ స్కూలే కనుక కొంచెం డైరెక్టెడ్. ఈ విధంగా ఎందుకు చెప్తున్నానంటే ఇంకా చిన్నప్పుడే నేను యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించాను. ఇప్పుడు ఎంత అద్భుతంగా నా జీవితం మారిపోయిందో నాకు తెలుసు. ఆ క్లారిటీ నాకుంది. అప్పటి నుంచి కూడా నా హృదయం ప్రభు కొరకు ఎలా మండుతుందో కూడా నాకు తెలుసు. మీకు అర్థమైందా? ప్రభు పనిలో కావచ్చు, ఈ యొక్క రక్షణ సువార్త విషయంలో కావచ్చు, ఆ యొక్క నరకం స్వర్గం గురించి కావచ్చు, ఎవరు నరకానికి వెళ్ళకూడదన్న ఒక ఆలోచన కావచ్చు, ఈ విధంగా నా హృదయం మండుతూ ఉంటుంది. ఒకటే ధ్యాస ఏంటంటే అందరూ రక్షింపబడితే బాగుండు, అందరూ నరకం నుండి తప్పింపబడితే బాగుండు, ఎవరు ఆ భయంకరమైన అగ్నిలోకి వెళ్ళకుండా ఉంటే బాగుండు. ఇది వరకు ఇంకా ఇప్పుడు కొంచెం స్టేబుల్ అయ్యాను, కానీ జడిసిపోయిందానండి. ఇంకా షివరింగ్ వచ్చింది నాకు ఆ నరకం గురించి విన్నా సరే, తర్వాత చూసిన ఒక టైంలో కొన్ని సంవత్సరాల కిందట. ఇప్పుడంటే కొంచెం పెద్దాన్ని అయ్యాను కదా, ఇప్పుడు కొంచెం స్టేబుల్గా ఉన్నాను. కానీ అనుక్షణం స్వీయ పరీక్ష అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనల్ని మనం పరీక్ష చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ దుష్టుడు ఉన్నాడు చూసారా, వాడు దొంగలాగా వస్తాడు. అనవసరమైన భయాలు, అనవసరమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు. అంటే స్పిరిచువల్ రీమ్స్లో ఎప్పుడు యుద్ధం ఉంటుంది కదా మనకి, ఆత్మీయ యుద్ధం, ఆత్మీయ యుద్ధ క్షేత్రంలోనే కదా పని. అనేక మంది విడుదల కోసం, రక్షణ కోసం మనం ఇక్కడ ప్రయాసపడుతున్నాం కనుక ఖచ్చితంగా దుష్టుడితోని యుద్ధం అనేది ఉంటుంది. ఇప్పుడు నా విషయంలో వదిలేయండి, నేను ఎలాగైనా దేవుడు నాకు అది ఇచ్చారు, స్పోర్టివ్నెస్ ఇచ్చారు. సో అందరి గురించి చెప్తున్నాను. మీ ఉద్యోగాల్లోనో, మీ కుటుంబాల్లోనో, కుటుంబ యాత్రల్లోనో, మీ ఏ పరిస్థితుల్లో మీరు బిజీగా ఉన్నారో నాకైతే తెలియదు. కానీ యేసు ప్రభు దొంగ రాకళ్ళలాగా వస్తారు, చెప్పి రారు. కనుక మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇక్కడ అదే చెప్తున్నారు, ఆ సిద్ధపాటు గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏంటంటే చూడండి,
ఏ జామున దొంగ వచ్చిన ఇంటి యజమానునికి తెలిసినలా అతడు మెలకువగా ఉండి తన ఇంటికి అన్నం వేయనీయడని